మీ తోడు మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పిల్లలారా, చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మంచి అంశాన్ని మనం నేర్చుకుందాం. గత కొన్ని వారాలుగా ఎవరు పరిశుద్ధులు అన్న అంశాన్ని ఆలోచిస్తున్నాం. నాకు తెలిసి 4 భాగాలు 3 భాగాలు మీరు విన్నారు. ఈ భాగాన్ని కూడా మనం విందాం. దయచేసి చాలా జాగ్రత్తగా, చాలా బాగా ఆలోచిస్తూ అర్థం చేసుకుంటూ వినాలి. దేవుడు మనకి భూమి మీద కుటుంబాలను ఏర్పాటు చేశాడు. కుటుంబంలో మనకి తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, వీళ్ళు మనకి ప్రధానమైన బంధాలు. ఈ బంధాలు ఎంత అన్యోన్యంగా ఉంటాయంటే, తల్లి చిన్నప్పటి నుంచి మనం ఎన్నోసార్లు మందలిస్తుంది, తిడుతుంది. అదే తల్లి మనం ముద్దొచ్చినప్పుడు మనల్ని ముద్దు పెట్టుకుంటుంది, లాలిస్తుంది, ప్రేమిస్తుంది. తల్లి అనగానే తల్లి బంధం నుండి మనం ఏం నేర్చుకున్నామంటే, మా అమ్మ నన్ను ప్రేమిస్తుంది, నేను తప్పు చేస్తే నన్ను శిక్షిస్తుంది. జాగ్రత్తగా వినాలి. తల్లి. తండ్రి నుండి కూడా సేమ్ అదే పొందుకున్నాం మనం. తండ్రి అనగానే మనకు అవసరమైనవన్నీ అందిస్తాడు, మన కోసం కరిగిపోతూ ఉంటాడు, మన కోసం అష్ట కష్టాలు పడుతూ ఉంటాడు, అహోరాత్రులు నిద్రలేని రాత్రులు గడుపుతాడు, మన కోసం చాలాసార్లు తిండి మానేస్తాడు, మన కోసం తానేమి కొనుక్కోకుండా మనకు కొనిస్తాడు. అది నాన్న. ఆ బంధం నుండి మనం ఏం నేర్చుకున్నామంటే, నాన్న అనగానే నన్ను ప్రేమిస్తాడు. అలాగే నాన్నలో మరో కోణం, మనం తప్పు చేస్తే మొదట మనల్ని శిక్షించేది, కొట్టేది, గద్దించేది ఎవరు చెప్పండి? నాన్న. ఓకే. అంటే ఇప్పుడు కుటుంబంలో దేవుడు మనకు ఏర్పాటు చేసిన ఈ బంధాలు ఏంటంటే, ఆ బంధాల రూపంలో మనకు అందుతున్న ప్రేమ ఏదైతే ఉందో అది దేవుడు వాళ్ళల్లో పెట్టి, దేవుడు ప్రత్యక్షంగా వచ్చి నిన్ను తాకి నీకు కావలసినవన్నీ పెట్టి నిన్ను ప్రత్యక్షంగా ప్రేమించలేక ఎక్కడో పరలోకంలో అదృశ్యంగా ఉండిపోయిన తండ్రి తన ప్రేమనంతా తల్లిలో పెట్టి, తన ప్రేమనంతా తండ్రిలో పెట్టి, తన ప్రేమనంతా అక్కలో పెట్టి, చెల్లిలో పెట్టి, తమ్ముడిలో పెట్టి, ఒక రకంగా నిన్ను మంచి బంధంతో కుటుంబంలో పెంచి పోషించాడు చిన్నప్పటి నుంచి. మరి ఆ ప్రేమలు ఇప్పుడు ఉన్నాయి లేవు కదండి అని మీరు అనొచ్చు. మనిషి పాడు చేసుకుంటాడు అన్నీ. స్వచ్ఛమైన ప్రేమల మధ్యలో ఆర్థిక బంధాలు ఏర్పాటు చేసుకుని, తల్లితోనూ ఆస్తి కోసం గొడవే, తండ్రితోనూ ఆస్తి కోసం గొడవే, మనుషుల మధ్యలో ప్రేమలు పోయి డబ్బులు వచ్చాయి. అందుకే ఈ వ్యవస్థ నాశనమైంది. అది సెకండరీ. దేవుడు పెట్టేటప్పుడు, లేదంటే మన పూర్వీకుల దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు బంధాల మధ్యలో డబ్బు లేదు. ఈ మధ్యకాలంలో వచ్చింది అది. మీరు బాగా ఆలోచిస్తే, ఒకప్పుడు మన పూర్వానికి వెళ్ళిపోతారండి, మనుషుల మధ్యలో ఇంత గొడవలు లేవు కుటుంబాల మధ్యలో. కారణం ఏంటంటే వాళ్ళ మధ్యలో డబ్బు అనే పిచ్చి తక్కువ ఉంది. అది పెరిగింది కనుక బంధాలు పోయాయి. మీకు సింపుల్గా అర్థం కావాలంటే, ప్రకృతి ఇప్పుడు పాడైపోయిందా, దేవుడు స్టార్ట్ చేసిన కొత్తలో పాడైపోయిందా? గాలి ఎప్పుడు పాడైంది చెప్పండి? నీళ్ళు ఎప్పుడు పాడాయి? ఒకప్పుడు డైరెక్ట్గా నూతిలో నీళ్ళు తోడుకుని తాగేవారు గ్రామాల్లో. ఇప్పుడు తాగుతాం అలా డైరెక్ట్గా? ఇప్పుడు పాడయ్యాయి. అంటే పాడు చేసుకున్నది ఎవరు అంటే మనిషి. అలాగే బంధాలు పెట్టినప్పుడు చాలా స్వచ్ఛంగా దేవుడు బంధాలు పెట్టాడు, కానీ ఆ బంధాలు ఈరోజు పాడైపోయాయి. నిన్న వార్త చూశానండి, 2020 నుంచి 2025 వరకు భార్యలు హత్య చేసిన భర్తల సంఖ్య 789 మందట. షాక్ అయిపోయాను నేను. మనకు అరకొరగా టీవీలో అక్కడక్కడ న్యూస్ కనబడుతుంది. 789 మంది భర్తలను భార్యలు చంపేశారట ఈ 5 సంవత్సరాల్లో.
ఏమంటే ఒకప్పుడు పూర్వం వెనక్కి వెళితే భర్త భార్యని చంపే వల్ల, ఏమంటే నిజంగా మీరు ఆలోచించిన వెనక్కి వెళ్ళిపోతే భర్తలు చంపేవాళ్ళు కదండి. ఇప్పుడు ఎవరు చంపుతున్నారు? భార్యలు చంపుతున్నారు. ఎవరైనా ఎవరినెవరు చంపుకోవటం అనేది ఈ మధ్యకాలంలో పెరిగిపోయింది. అటు బంధాలు పాడైపోయాయి. ఇది మనసులో పెట్టుకోండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇది దేవుడు ఎప్పుడు కూడానండి ప్రారంభం నుంచి బైబిల్లో ఆయనకున్న ఆలోచన విధానం ఏంటంటే, ఏదైనా ఒక చిన్న దాని నుండి పెద్దది నేర్పించాలనుకుంటాడు. చిన్న చిన్నవి మనుషులకు నేర్పిస్తూ, చిన్న చిన్నవి మనుషులకు అలవాటు చేస్తూ, దాని నుండి పెద్ద పెద్దవి వాళ్ళు చేసేటట్టుగా చిన్నాటి నుండి పునాదులు వేసుకుంటూ వస్తాడు దేవుడు. ప్రారంభంలో బైబిల్ ఇచ్చినప్పుడు ఇశ్రాయేల్ సమాజానికి ఎంత బైబిల్ ఇచ్చాడు చెప్పండి? ఎన్ని పుస్తకాలు ఇచ్చాడు తెలుసా మీకు? ధర్మశాస్త్రం అంటే ఎన్ని పుస్తకాలు? 5 పుస్తకాలు. ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ 5 పుస్తకాలు ఇచ్చాడు ఇశ్రాయేలుకి. 5 పుస్తకాలు చదువుకుంటే చాలు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తే చాలు. ఇప్పుడు క్రైస్తవులకు ఎన్ని పుస్తకాలు ఇచ్చాడు? 66. మీకు అర్థమవుతుందా? ముందు చిన్నది ఇస్తాడు, తర్వాత పెద్ద దాంట్లోకి తీసుకెళ్తాడు. అంతే కదండి, చిన్న చిన్న వాటి నుండి కదా పెద్దది నేర్చుకోవాలి. అలాగే ప్రారంభంలో మీరు నాకు అర్పణలు ఇవ్వాలి అన్నప్పుడు ఏమి ఇస్తే చాలని చెప్పాడు? 10% ఇవ్వండి అని చెప్పాడు. అంటే మీరు సంపాదించుకున్న దాంట్లో జస్ట్ 10% ఇస్తే చాలు అన్నాడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి క్రైస్తవులకి ఏం చెప్పాడు? సజీవ యాగంగా మీ శరీరాలను ఆయనకు. దీని అర్థం 10% మానేమన్నా పెంచమన్నా చెప్పండి. మీకు అర్థమైందా లేదా? మన వాళ్ళకి ఎలా అర్థమైందంటే 10% లేవనేసరికి ఏం అవకాశం లేదా? కాదు, సరిపోదని చెప్పాడు. అది తెలుసా మీకు? చాలామంది కనీసం వాళ్ళ కష్టార్జితంలో 10వ వంతు అయినా దేవుడికి ఉపయోగపడుతుందా లేదా అని చూసుకునే వాళ్ళు లేరు ఈ కాలంలో. కానీ 10% ఇమ్మని కాదు, 10% అన్న కంటే నీది పెరగాలి అన్నాడు. శాస్త్రుల నీతి కంటేను పరిచయుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యానికి ప్రవేశించరు. వాళ్ళు చేసిన దానికంటే మీది అధికం అవ్వాలి అన్నాడు. వాళ్ళు ఇచ్చిన దానికంటే మీరు అధికంగా ఇవ్వాలనే కదండి. శరీరాన్నే ఇచ్చేయండి అంటే సంపాదనలో చిన్న మొక్క ఇస్తే చాలనుకుంటున్నావు ఏంటి? అంటే అర్థం కాలేదు బైబిల్. అంటే చెప్పేవాళ్ళు సరిగా చెప్పలేదు, వినేవాళ్ళు సరిగా అర్థం చేసుకోలేదు. ఇక సోకాల్డ్ డబ్బుకు అలవాటు పడిపోయిన బోధకులు ఏం చెప్పారంటే 10% పేరట వాళ్ళ కష్టార్జితానంతా వాళ్ళు స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. అది వేరే, వాళ్ళని అలాగైనా దారి మళ్లించారు. ఇకపోతే బైబిల్లోకి వెళ్తే దేవుడు ముందు స్టార్టింగ్లో చిన్నది నేర్పటం, దాని నుండి పెద్దగా తీసుకెళ్తాం. ఇది దేవుడి యొక్క ప్రాసెస్, పద్ధతి. ఓకే, ఇప్పుడు ఇది మీకు ఎందుకు చెప్పానంటే, ముందు సంఘంలోకి మనం రాకమునుపు కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. ఫ్యామిలీ, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, అమ్మ, నాన్న. అదేంటి? అది మనకి ఫ్యామిలీ. ఇప్పుడు ఈ ఫ్యామిలీ వ్యవస్థ అనేది దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే, భవిష్యత్తులో దేవుడు యేసుక్రీస్తుల వారి ద్వారా ఈ లోకం నుండి మనుషులను వేరు చేసేసి తన కుటుంబంలో చేర్చిపోతున్నాడు. ఓకేనా? ఎందులో చేరుస్తాడు? తన కుటుంబం, దేవుని కుటుంబంలోకి చేర్చిపోతున్నాడు. అంటే ఈ కుటుంబంలోంచి పట్టుకెళ్ళి ఏ కుటుంబంలో వేస్తాడు? దేవుని కుటుంబంలో వేస్తాడు. దేవుని కుటుంబం అంటే ఏంటి చెప్పండి? దేవుని కుటుంబం అంటే సంఘము. వింటున్నారా? ఏవో ఆలోచించుకుంటున్నారా? ఇటు చూస్తున్నారు అందరూ? సంఘము అనగానే దేవుని కుటుంబం. ఇప్పుడు మన కుటుంబంలో నుంచి దేవుడు ఎందులో తీసుకెళ్తున్నాడు? సంఘం అనే ఆత్మ సంబంధమైన దేవుని కుటుంబంలోనికి దేవుడు మనల్ని తీసుకెళ్తున్నాడు. బాగా వినాలి. ఇప్పుడు సంఘంగా ఉన్నప్పుడు, సంఘంగా మనం అంతా ఒక చోట చేకూరినప్పుడు, ఒక చోట కూర్చున్నప్పుడు మనల్ని ఒకరినొకరు ఏమని పిలుచుకోమని చెప్పాడు బైబిల్లో? ఏమని పిలవమన్నాడు? తిమోతికి రాసిన పత్రిక, ఏమండి ఒకసారి 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం, మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి, మొదటి వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. వృద్ధుణ్ణి గద్దింపక తండ్రిగా భావించి అతనిని హెచ్చరించుము, అన్నదమ్ములని యవ్వనులను అన్నాడు. ఓకేనా?
సంఘంలోకి యవనస్తులు కనపడితే వాళ్ళు పురుషులైతే వాళ్ళని ఏమనమంటున్నాడు? అన్న తమ్ముళ్ళు, అన్న తమ్ముడు. జాగ్రత్తగా వినండి. అంటే సంఘంలో మనకి ఎవరున్నారు అంటే ఆత్మ సంబంధమైన అన్న, ఆత్మ సంబంధమైన తమ్ముడు. బాగా వినాలి. ఇప్పుడు అతనికి మనకి ఏమైనా రక్త సంబంధం ఉంటుందా? ఉండదు. బాగా వినాలి. ఇది ఒక 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 ఇంతకాలం మీరు చదువుతున్న ఒక వచనం ఈరోజు మీకు అలాగ విడిపోయి ఇదా సంగతి అని అర్థమవుతుంది. ఇప్పుడు కుటుంబంలో అన్నకి తమ్ముడికి మనకి రక్త సంబంధం ఉంది, ఓకేనా? సంఘంలో చేరిన అతనికి మనకి రక్త సంబంధం ఏమి ఉండదు. కానీ అతను మనం ఏమని పిలవమంటున్నాడు? అన్న అని పిలవమంటున్నాడు, తమ్ముడు అని పిలవమంటున్నాడు. ఏమంటే పిలుపు వరకైనా హృదయంలోంచి రావాలా? బాగా వినాలి. వయసులో ఉన్న పెద్దోళ్ళని అప్పుడప్పుడు ఇంటి పక్క వాళ్ళని బాబాయ్ బాగున్నాం అంటారు. నిజంగా బాబాయ్ అనా ఏదో మాట వరుసకి పిలుపు బాగుంటుందని పిలుస్తారా? చెప్పండి. నిజంగా బాబాయ్ అన్న ఫీలింగ్తో పిలుస్తారా? మీ సొంత బాబాయ్ని పిలిచిన ఫీలింగ్తో పిలుస్తారా? పిలవరండి. పిలుపు బాగుంటుంది కనుక బాబాయ్ అంటే కాస్త హ్యాపీగా ఉంటాడు కనుక పిలుస్తాం తప్ప హృదయపూర్వకంగా పిలిచేది మన సొంత వాళ్ళనే. సొంత బాబాయ్ని, సొంత అన్నయ్యను, సొంత తమ్ముడిని, సొంత అక్కను. ఎంత ఎంత లోపల నుంచి వస్తుంది అక్క అని, ఎంత మంచి పిలుపు వస్తుంది. అది 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 మాటల్లోంచి వచ్చింది కాదు. ఎక్కడి నుంచి వచ్చింది? హృదయంలోంచి వచ్చింది. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? మీ అమ్మను పిలిచినట్టుగా పక్కన అదే వయసులో ఉన్న అమ్మను అమ్మ అంటారు, కానీ ఆ ఫీలింగ్తో అంటారా, మాటతో అంటారా? జస్ట్ క్యాజువల్గా మాట, అది అంతే. లోపల నుంచి ఫీలింగ్ ఉంటుందా? అమ్మ అన్న ఫీలింగ్ ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదు? ఎందుకు ఉండదు చెప్పండి. ఎందుకు ఉండదు అంటే ఆవిడ మిమ్మల్ని కనలేదు, ఆవిడ మీకు పాలు ఇవ్వలేదు, ఆవిడ మీకు అన్నం పెట్టలేదు కనుక ఆవిడ మీద అమ్మ అన్నంత ఫీలింగ్ లోపల నుంచి, హృదయంలో నుంచి మనకి రాదు. బాగా వినాలి. ఇప్పుడు మరి సంఘంలోకి వచ్చిన తర్వాత సంఘంలో ఉన్న వాళ్ళని అన్న అని పిలువు అన్నాడు, తమ్ముడు అని పిలువు అన్నాడు. ఈ ఫీలింగ్ మాటల్లోంచి వస్తుందా, హృదయంలోంచి వస్తుందా? నిజం మాట్లాడుకుందాం. ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి మనకి? మీకు ఇంకా అర్థం కాలేదేమో. మీ ఇంట్లో ఉన్న అన్నయ్యను పిలిచినట్టుగా సంఘంలో ఉన్న అన్నయ్యను ఆ పిలుపు అంత హృదయపూర్వకంగా వస్తుందా? క్యాజువల్ పలకరింపు కదండి సంఘంలో అందరికీ. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతే. దట్స్ ఇట్, అంతే. అంతే తప్ప లోపల నుంచి ఆ ప్రేమ, లోపల నుంచి ఆ భావం మనకి రాదు. కానీ ఇక్కడ మీరు బాగా వినాలి. ఈరోజు దేవుడు పిలవమన్నదండి కేవలం పిలుపు వరకు మాత్రమే కాదు. ఈ బంధం, ఈ అన్న తమ్ముడు, ఈ అక్క చెల్లి, సంఘంలో ఉన్న తల్లి, సంఘంలో ఉన్న తండ్రి, వృద్ధులైతే తల్లి తండ్రి అనమన్నాడు కదా, కింద చదువుతారా? యవ్వనులను, అన్నదమ్ములను యవ్వనులను, తల్లులను, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము అన్నాడు. అంటే సంఘంలో ఉన్న వాళ్ళట అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, అమ్మ, నాన్న. ఓకే, వీళ్ళున్నారు సంఘంలో. ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లాడుతూ చివరి ఒక మాట అంటున్నాడు, మీరు అది విన్నారో లేదో? పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము. అంటే హెచ్చరించుము అంటే అర్థం ఏంటి? హెచ్చరిక ఎవరిని చేయగలుగుతాం చెప్పండి? ఎవరిని చేస్తారు? మీకు ఇలాగ అర్థం కాలేదు. మీ చెల్లి తప్పు చేస్తూ మీ కళ్ళ ముందే కనపడింది, ఏం చేస్తారు చెప్పాలి? చెల్లిని ఏం చేస్తారు? స్వతంత్రంగా అదేమంటారు దాన్ని, ఇది నా అధికారం అన్నట్టుగా ఆ చెల్లిని ఏం చేస్తారు? తిడతారు, గద్దిస్తారు, సరి చేస్తారు. అవునా కదా చెప్పాలి? ఇప్పుడు అదే ఏజ్లో ఉన్న పక్క అమ్మాయి తప్పు చేస్తూ కనబడినప్పుడు ఈ చెల్లిని హెచ్చరించినట్లుగా ఆమెను హెచ్చరించగలమా? ఎందుకు హెచ్చరించలేం? ఆవిడ మీద మనకేమి లేదు, అధికారం లేదు. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుందో లేదో, సంఘంలోనికి చేర్చబడిన తర్వాత ఆత్మ సంబంధంగా అందరూ నా పిల్లలుగా మారారు. సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఒక కుటుంబం అయిపోయారు, ఒక ఫ్యామిలీ అయిపోయారు. కనుక తిమోతి, ఒకరిని ఒకరు హెచ్చరించుకునేంత గొప్పగా మీ బంధం ఉండాలన్నాడు. మీకు అది అర్థమైందో లేదో? ఎవరిని పడితే వాళ్ళని హెచ్చరించలేమండి, ఎవరిని పడితే వాళ్ళని స్వతహాగా మాట అనలేమండి. ఇప్పుడు నువ్వు హెచ్చరించు అంటున్నాడు అంటే రక్తబంధానికంటే
ఆత్మబంధాన్ని ఏం చేశాడు తెలుసా? మరింత పటిష్టం చేశాడు, మరింత స్ట్రాంగ్ చేశాడు. అంటే అర్థమైందో లేదో మీకు? ఈ కాలంలో అక్కని కానీ, చెల్లిని కానీ, తమ్ముడిని కానీ, అన్నయ్యని కానీ హెచ్చరిస్తే పడతారా చెప్పండి? ఇప్పుడు పడుతున్నారా? మాట అంటే ఊరుకుంటారండి? ఇప్పుడు మీ అక్కని తిట్టండి, మీరు వెళ్ళి ఊరుకుంటుందా? ఎక్కువ మాట్లాడుకు, నువ్వు నా తర్వాత పుట్టావు అంటది. అసలు నన్ను అనే అధికారం నీకు లేదా అంటది. కానీ సంఘంలో ఆ పరిస్థితులు ఉండకూడదట. అన్నదమ్ములుగా, అక్క చెల్లెండ్రుగా, తల్లిదండ్రులుగా మారిపోయి ఒకరి ఎడల ఒకరు ఏదైనా అపరాధం చేస్తే, లేదా వాక్యానికి భిన్నంగా ఎవరైనా తప్పు చేస్తుంటే, లేదా వాక్యాన్ని త్రోవ త్రప్పి ఎవరైనా బ్రతుకుతున్నప్పుడు, సంఘాన్ని ఏదైనా ప్రమాదంలో పడేస్తున్నప్పుడు, సంఘానికి ఏదైనా ప్రమాదం ఒక సహోదరుడి వల్ల జరుగుతున్నప్పుడు, మరో సహోదరుడు అతన్ని ఏం చేయాలట? హెచ్చరించండి అన్నాడు. అంటే హెచ్చరించే అధికారం ఒకరి మధ్యలో ఒకరికి ఇచ్చాడా? ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఈ హెచ్చరిక అనేది కేవలం మన కుటుంబంలో చేయగలుగుతాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కుటుంబంలో కూడా చేయలేకపోతున్నాం. కానీ ఆ హెచ్చరించుకోండి అని ఎక్కడ చెప్తున్నాడు అంటే సంఘానికి చెప్పాడండి. ఇప్పుడు చెప్పండి, నేను మాట్లాడుతాను. సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరైనా మనల్ని హెచ్చరిస్తే మనం పడతామండి? పడతారా చెప్పండి? పోనీది మీకు అర్థం కాదు. ఎవరిని అంటలేదు సుమా, మీకు అర్థం కాదని చెప్తున్నాను. మీలో ఎవరో పోయిన ఆదివారం గుడికి రాలేదు. వాళ్ళు ఇప్పుడు నేను ఇలా ముందు పిలిచి ఇక్కడ నిలబెట్టేసి అందరి మధ్యలో, నువ్వెందుకు సరిగా గుడికి రావట్లేదు, పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావా అన్నాను నేను. ఆ చెల్లి ఏమంటుందో చెప్పాలా? ఏమంటది? ఏమందో, సైలెంట్గా వెళ్ళిపోయి వచ్చేవారి నుంచి ఇక్కడ కనపడదు. ఇక కనపడుద్దండి. మళ్ళీ నన్ను అందరి మధ్యలో నిలబెట్టి అవమానిస్తారా? నా పరువు తీస్తారా? నేనే తప్పు చేశానా? ఎవరు తప్పు చేయట్లేదా? నన్ను అనడానికి ఏమన్నా మంచిది అనుకోండి, కొంచెం శాంతంగా ఎందుకులే గోవాలనుకుని ఇక్కడ ఉంటుంది. లేదనుకో నువ్వెవడో నన్ను అన్నదనుకోండి, ఇక్కడ తిరగబడిపోయి పరిస్థితి ఏంటి చెప్పండి? అంటే సంఘాల్లో ఈ పరిస్థితి ఉందంటారా? ఒకరినొకరు హెచ్చరించుకునే ఏమంటారు దాన్ని, ఆ సౌకర్యం, లేదా అవతల వాడు మనల్ని హెచ్చరించేంత చనువు ఒకరికొకరు ఇచ్చుకున్నామా సంఘంలో? మీరు చెప్పండి, బాగా ఆలోచించండి. ఏమంటే వాక్యాలు దేవుడు రాసిందండి చదువుకుని ఆనందించడానికి కాదండి. ఎందుకు రాశాడు తెలుసా? పాటించడానికి, చేయడానికి. తెలుసా మీకు? మీరు భూమి మీద ఉండగా ఒక ఫ్యామిలీ అయిపోవాలి. మీ కుటుంబంలో ఎలాగైతే ఒకరినొకరు హెచ్చరించుకుంటారో, అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా, ఆత్మ సంబంధమైన అక్క చెల్లెలుగా ఒకరినొకరు ఏం చేయాలట? హెచ్చరించుకోవాలి అన్నాడు. ఇప్పుడు చెప్తాను నేను. ఇప్పుడు నేను హెచ్చరించాను అనుకోండి ఎవరినైనా, ఇప్పుడు ఆ చెల్లి కోపం వచ్చేది, ఇప్పుడు ఈ బంధం ఏమైపోద్ది చెప్పాలి? బంధం ఏమైపోద్ది? విడిపోద్ది కదండి. నన్ను తిట్టారు, నన్ను ఏదో అన్నారు అని బంధం విడిపోద్ది. ఇప్పుడు నేను మాట్లాడుతాను, లోక సంబంధంగా కుటుంబంలో ఒకరు తప్పు చేస్తే ఇంకొకరు హెచ్చరిస్తే వాళ్ళ బంధం విడిపోద్దా? జస్ట్ అప్పుడు కోపగించుకుని మళ్ళీ కలిసిపోతారా? చెప్పాలి. అప్పటికప్పుడు కోపగించుకుని మళ్ళీ పెళ్ళి వచ్చింది అనుకోండి, పెళ్ళిలో అందరూ కలిసిపోతారా? కలిసిపోతారు. ఇప్పుడు అక్కడ కలిసిపోవడానికి వాళ్ళ మధ్యలో ఏముందో నాకు చెప్పాలి. బాగా ఆలోచించండి. మీకు ఎంతకాలం మీరు చేస్తారు కానీ మీకు తెలియవు ఇవన్నీ. మీ అన్నయ్యకి మీకు గొడవ వచ్చినా మీరు కలిసిపోతారండి. ఎందుకు కలుగుతున్నారో చెప్పాలి నాకు. మీ ఇద్దరి మధ్యలో ఒక చిన్న బాండింగ్ ఉంది. ఏంటి అది బాండింగ్? రక్త సంబంధం అండి. అతని రక్తం నా రక్తం ఒకటే, అవును కదా? అతని రక్తం నా రక్తం ఒకటే. అతన్ని కన్న తండ్రి నన్ను కన్న తండ్రి ఒకటే. అతనికి జన్మనిచ్చిన తల్లి నాకు జన్మనిచ్చిన తల్లి ఒకటే. వీఆర్ వన్. బాగా వింటున్నారా ఇది? అందుకే మీ మధ్యలో ఎన్ని గొడవలు వచ్చినా మీరు ఏం చేస్తారు? కలిసిపోతారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, సంఘంలో ఉన్న వాళ్ళిద్దరి మధ్యలో గొడవ వచ్చింది అనుకోండి, కలిసిపోవడానికి మనకి ఏ బంధం లేదా? ఉందా? బాగా ఆలోచించండి. బైబిల్ ఎప్పుడైనా చదువుకుంటారు మీరు? అసలు ఈ ప్రపంచానికి తెలియని ఒక కొత్త బంధాన్ని దేవుడు ప్రవేశపెట్టాడు బైబిల్లో. బాగా వినాలి. మీకు తెలిసిన బంధాలు చెప్పండి. పేగు బంధం, అంతేనా? పేగు బంధం అంటే కన్న తల్లి కొడుకు, తల్లి కూతురు, తల్లి. దీన్ని ఏమంటారు? పేగు బంధం. రక్త సంబంధం అంటే
ఒకే కుటుంబం, ఒకే ఫ్యామిలీ, లేదా ఇంకా మళ్ళీ ఏవో ఉంటాయిలెండి వంశాలు, గోత్రాలు బోలెడుంటాయి. ఆళ్ళందరూ మా వాళ్ళే, ఆళ్ళందరూ మా వాళ్ళే, మా రక్త సంబంధికులు అంటారు. ఇంకా పేగు బంధం, రక్త బంధం, ఇంకా పెళ్లి బంధం చెప్పుకోవచ్చా? ఇది కూడా బంధమేనా? పెళ్లి ద్వారా ఏర్పడింది కూడా ఏంటి చెప్పండి? బంధం. ఇంకా స్నేహ బంధం. అంతేనా? ఇంకా మీకు తెలిసిన బంధాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయా? ఇంకుంటాయి కానండి, అవన్నీ ఇంక సుత్తి, ఎక్కడ పనిచేయవయ్యి. ఉంటాయి కానీ పనిచేయవయ్యి. కాస్త పనిచేసేవి ఈ 4. ఏది? రక్తబంధం పనిచేస్తుంది, తర్వాత పెళ్లి బంధం పనిచేస్తుంది, పేగు బంధం పనిచేస్తుంది, కాస్త అప్పుడప్పుడు అటు ఇటుగా నాటకాలు ఆడుకుంటూ స్నేహబంధం పనిచేస్తుంది. అంతే. ఇది పెద్ద నాకు నమ్మకం లేదండి చివరి దాని మీద. అంటారు కానండి, వాళ్ళిద్దరూ ఏదో మొత్తం మీద అండర్స్టాండింగ్లో వాళ్ళ అవసరాల మీద కట్టుకున్న తప్పది. ఒకసారి అవసరం వీరిపోయింది అనుకోండి, స్నేహం లేదు, ఏం లేదు. ఆడు ఫోన్ మార్చేస్తాడు, వీడి నెంబర్ మార్చేస్తాడు, ఏముండదు. అది నాకు నమ్మకం లేదు దాని మీద. మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు ఈ 4 బంధాల మీద వ్యవస్థ నడుస్తూ ఉంటుందండి బయట. అంతేనా? ఎవరు కలిసి ఉన్నారన్నా ఉంటే ఫ్రెండ్షిప్ ఉంటుంది, లేదంటే రక్తబంధం ఉంటుంది, లేదంటే పేగు బంధం ఉంటుంది, ఇంకా కలిసి ఉన్నారంటే పెళ్లి బంధం ఉంటుంది. అంతేనా? ఇంకెక్కడ కలిసి ఉంటారా బయట? మీరు చెప్పండి. ఈ బంధాల మీదనా వ్యవస్థ ఆధారపడింది? ఇప్పుడు దేవుడు ఏర్పరిచిన ఆత్మ సంబంధమైన బంధం సంఘం. నేనెవరో మీకు తెలీదు, మీరెవరో నాకు తెలీదు. మన ఇద్దరు ఒకరొకరు ఏమని పిలుచుకుంటాం? అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అని పిలుచుకుంటాం కదా మనం. ఇది కుటుంబం కదా, దేవుని కుటుంబం కదా. ఇప్పుడు ఈ కుటుంబంలో హెచ్చరించుకోమన్నాడు. ఈ కుటుంబంలో ఒకరినొకరు గద్దించమన్నాడు. ఈ కుటుంబంలో ఒకరినొకరు ప్రేమించుకోమన్నాడు. అంటే బయట నీ కుటుంబంలో ఏవైతే ఉంటాయో, ప్రేమలు ఉంటాయి, ఆప్యాయతలు ఉంటాయి, అనురాగాలు ఉంటాయి, చిన్న చిన్న హెచ్చరికలు, గొడవలు ఉంటాయి, చిన్న మనస్పర్ధలు కుటుంబం అనేసరికి ఉంటాయి. అవన్నీ ఎక్కడ ఉంటాయి? మళ్ళీ తిరిగి వచ్చి సంఘంలో కూడా ఉంటాయి. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఆ కుటుంబంలో ఏ బంధాన్ని బట్టి కలిసిపోతారంటే, ఏరే ఎంత కొట్టుకున్న అన్నదమ్ములం కదరా, ఒకటైపోతాం, చూస్తే బాగోదు బయట వాళ్ళు అంటాడు, కలిసిపోతారు వీళ్ళు. ఎంత కొట్టుకున్న అక్క చెల్లిం కదా, ఎలా కొట్టుకుంటారా, బయట అవమానం, అమ్మనాలు తప్పుగా అనుకుంటారు, మన ఇద్దరం కలిసిపోదాం అంటే వాళ్ళిద్దరిని కలుపుతున్న బంధం ఏదో ఉంది. ఇప్పుడు భార్య భర్తలు గొడవాడుకుంటారండి, గొడవాడుకుని విడిపోతారు. ఎన్ని రోజులు విడిపోతారు చెప్పండి? మహా అయితే ఒక రోజు ఉంటారు, 2 రోజులు ఉంటారు. కొంతమంది కఠినంగా ఉంటారు, 2 వారం రోజులు పెట్టి చదువుకుని వెళ్ళిపోద్ది ఆవిడ. వారం రోజుల తర్వాత ఎవరు జ్ఞాపకం వచ్చేస్తారు? నా భర్త అండి, నా పిల్లలండి, నా కుటుంబం అండి. మళ్ళీ వచ్చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఎందుకు కలిసి ఉంటున్నారు? వాళ్ళ మధ్యలో ఉన్న బంధం బాండింగ్ ఏంటో చెప్పాలి. తెలియనేదో బంధం రన్ అవుతుంది కనుక వాళ్ళు కలిసిపోతున్నారు. పెళ్లి బంధం రన్ అవుతుంది కనుక భార్య భర్త దూరంగా ఉండలేరు. మీకు ఇది అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఈ కుటుంబం కలిసి ఉండాలి అంటే దేవుడు బైబిల్లో ఒక కొత్త బంధాన్ని ప్రవేశపెట్టి చెప్పాడు. ఈ బంధాన్ని మీరు ఫాలో అయితే మీరందరూ హ్యాపీగా జీవితకాలం సంఘంలో కలిసి ఉంటారు. ఒకరినొకరు హెచ్చరించుకుంటారు, ఒకరినొకరు తగ్గించుకుంటారు, ఒకరినొకరు ప్రేమించుకుంటారు, ఒకరు ఏదైనా గద్దిస్తుంటే మరొకరు లోబడతారు అని చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, బైబిల్ తీయండి, 4వ అధ్యాయానికి రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత, ఆగండి, ఏ బంధం అంట? వీళ్ళు రాఖీ పండుగ రోజు ఏదో వస్తుంది, రాఖీ పండుగ కదండి, అన్న చెల్లెలు ఇది కట్టుకుంటారు. రాఖీ పండుగనా? రాఖీ పండుగ రోజు రాఖీ ఎందుకు కడుతున్నారు చెప్పండి? ఏం చెప్పండి? రాఖీ పండుగ రోజు ఈ ఆడపిల్లలు రాఖీ ఎందుకు కడతారు? దేనికి? మా అన్నయ్య అండి, మా తమ్ముడండి. ఆ రోజే ఎందుకు గుర్తొచ్చాడంట? నాకు తెలిసి ఎక్కడో మరి ఏమన్నా డబ్బులు ఇస్తానని కడుతున్నారా? ముందు రోజుల్లో తమ్ముడు అని గుర్తురాడా? ముందు రోజుల్లో అన్నయ్య అని గుర్తురాడు? ఆ రోజు గుర్తురాడు, ఒకరోజు గుర్తురాడు ఏంటండి అన్న తమ్ముడని? ఒక్కరోజు గుర్తురాడు ఏంటి? అంటే వాళ్ళ మధ్యలో అన్నదమ్ముల బంధం ఉంది కనుక ఆ రోజు రాఖీ కట్టుకుని మా అన్నయ్య బాగుంది. బంధం అట. బంధం అయితే సంవత్సర కాలం అంతా కొనసాగించు. మదర్స్ డే ఎవరిది? ఆ రోజు తల్లిదే. ఆ రోజు వాట్సాప్లు నిండా ఎవడు వాట్సాప్ చూడండి తల్లి, తర్వాత రోజు ఎక్కడికి వెళ్ళిపోతే తెలియదు ఆ తల్లి. ఇవన్నీనండి మనుషులు పెట్టి ఆడుతున్న ఒక రకమైన ఆచార సంబంధమైన ప్రేమలు తప్ప నిలకడలేని ప్రేమలు అవి. కానీ దేవుడట సంఘంలో ఆత్మీయుల మధ్యట ఒక బంధాన్ని ఏర్పాటు చేసేటట. ఏటట బంధం? సమాధానమను బంధం.
ఎక్కడైనా విన్నారండి ప్రపంచంలో ఈ బంధం? అసలు ఇది బంధం ఉందని ప్రపంచానికి తెలుసా? ఏ బంధం అట? సమాధానమను బంధం. అంటే ఇద్దరి మధ్యలో ఏదైనా అరుచుకున్నప్పుడో, గద్దించినప్పుడో, ఇద్దరి మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడో, సంఘంలో ఆత్మీయులేం కదా, సంఘం అంటే దేవుని కుటుంబం కదా, ఈ కుటుంబం విడిపోకుండా వాళ్ళ మధ్యలో నేను ఒక కొత్త బంధాన్ని ప్రవేశపెడుతున్నాను అన్నాడు. ఏ బంధం అది? సమాధానమను బంధం. ఈ బంధం ఎలాగుంటుంది? ఎలాంటిది బంధం అంటే, నేను తప్పు చేయకపోయినా సరే నన్ను నేను తగ్గించుకుంటాను. ఇది ఈ బంధం యొక్క స్పెషాలిటీ. సమాధానమను బంధం అంటే నేను సమాధాన పడిపోతాను. నేను తప్పు చేయకపోయినా సరే సమాధాన పడతాను. నేను తప్పు చేయకపోయినా సరే కలిసిపోతాను. ఎందుకంటే మా మధ్యలో విభేదాలు ఉండకూడదు, పగలు ఉండకూడదు, మత్సరం ఉండకూడదు, అల్లరి ఉండకూడదు, కేకలు ఉండకూడదు, దూషణ ఉండకూడదు. నిజంగా చెప్తున్నానండి, ఇవి నాకొద్దు అన్నవాడికే దేవుడు అర్థమయ్యాడండి. ఇవి సంఘంలో కానీ, సహోదరుల మధ్యలో కానీ, కుటుంబం మధ్యలో కానీ ఇవి ఉండకూడదు అన్నవాడికే దేవుడు అర్థమయ్యాడు. ఇవి పెడుతున్నవాడు అంటే ఈ గొడవలు పెడుతున్నవాడు, విభేదాలు పెడుతున్నవాడు, పగలు పెడుతున్నవాడు, కక్షలు పెడుతున్నవాడు, లేదా వాడికి వాడుగా సమాధాన పడలేక సహోదరులతో కలవలేని వాడికి బైబిల్ అర్థం కాలేదు, దేవుడు ఇంకా తెలియలేదు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన కుటుంబంలో ఉండవలసిన బంధం అట సమాధానమను బంధం. నిజంగా రండి, ఇది రాస్తున్నది ఎవరు చెప్పండి? ఇది రాస్తున్నది ఎవరు? పౌలు గారు. ఈ పౌలు గారు ఎంత పెద్ద పని చేశాడు తెలుసండి? ఈయన ఎంత పెద్ద పని చేశాడు తెలుసా? ఒకానొక సందర్భంలో పేతురు గారిని డైరెక్ట్గా పబ్లిక్లో గద్దించేశాడు. ఎవరిని గద్దించాడు? పేతురు గారు. పేతురు గారు అంటే ఎవరో తెలుసా? అపోస్తులలో అగ్రగణ్యుడు, సంఘాన్ని స్థాపించినవాడు, సంఘాన్ని ముందుకు తీసుకొచ్చినవాడు. ఎవరు అంటే పేతురు గారు. ఈయన ఎప్పుడో చివరిలో వచ్చాడు. సంఘం అప్పటికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి సంఘం రన్ అవుతున్న టైంలో చివరిలో వచ్చాడు. ఎవరు? పౌలు గారు. కానీ పౌలు గారికి జ్ఞానం ఎక్కువ, బాగా పాండిత్యం కలిగిన వాడు, ధర్మశాస్త్రం బాగా నేర్చుకున్నవాడు. ఆ ఇంట్రెస్ట్తో నుండి దేవుడు మహాజ్ఞానుడు చేశాడు పౌలు గారిని. అందుకే చూడండి, మీరు ఎక్కువ పత్రికలు ఎవరు రాశారు బైబిల్లో? ఎక్కువ పత్రికలు ఎవరు రాశారు తెలుసా? పౌలు గారు. 14 పత్రికలు రాశాడు. ఈ పత్రికలన్నీ రాయటం వెనకాల ఆయనకున్న జ్ఞానం, ఆయనకున్న ఆత్మల భారం, ఆయన సేవా పరిచర్య చాలా పెద్దది. వెనకాల వచ్చినా స్పీడ్ అయిపోయాడు, వెనకాల వచ్చినా చాలా గొప్పగా పనిచేశాడు, వెనకాల వచ్చినా కట్టిన సంఘాలు ఎక్కువ, చేసిన పరిచర్య ఎక్కువ. నిజంగానండి, వాక్యం పట్ల చాలా ఆతురత కలిగిన వాడు, వాక్యంగానే ఉండాలి అని నిజంగా పట్టుదల కలిగిన వాడు. ఏమంటే ఎప్పుడు కూడా రండి, మన మనసు ఎలా ఆలోచించాలంటే రండి, ఎదుటిగా ఉన్న వ్యక్తిని బట్టండి వాక్యాన్ని రాజీ అవ్వకూడదు. వాక్యమే. ఎదుటిగా ఉన్న వ్యక్తి ఎంత పెద్ద వ్యక్తి అయినా వాక్యానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నప్పుడు, వాక్యానికి భిన్నంగా ఆలోచిస్తున్నప్పుడు, వాక్యానికి భిన్నంగా ప్రజలను నడిపిస్తున్నప్పుడు గద్దించాలి అన్నది మనకి ఎవరు నేర్పించారు అంటే పౌలు గారు నేర్పించారు. ఒకానొక సందర్భంలో చిన్న తప్పు చేశాడు పేతురు గారు. అనుజనులతో కూర్చున్నాడు భోజనానికి. ఈలోపు యూదులు వచ్చేసారు. అప్పుడు తెలుసు కదండి, అనుజనులకి యూదులకి మధ్య చిన్న గ్యాప్ ఉంది, ఒకరితో ఒకరు వాళ్ళు కలవరు. ఈయనేమో అనుజనుల మధ్యలో కూర్చొని భోజనం చేసేసరికండి యూదులు వచ్చారు. ఈలోపు యూదులు వచ్చేసరికండి పేతురు గారు భయపడిపోయాడు, యూదులకు భయపడ్డాడు. భయపడి అనుజనుల మధ్యలో భోజనం చేస్తే అక్కడి నుంచి లేచిపోయాడు. ఇది పౌలు గారికి చాలా కోపాన్ని రప్పించింది. ఏంటయ్యా నువ్వు ఇంకా యూదులు అన్యజనులను వేరు చేస్తున్నావు? నీ స్థాయి ఏంటి? నీ క్యాడర్ ఏంటి? నువ్వు సేవకుడు కదా, బోధకుడిగా మారావు కదా, నువ్వెందుకు మనుషులకు భయపడి వీళ్ళిద్దరిని ఇలా విడగొడుతున్నావు? తప్పు కదా అని అందరి మధ్య పబ్లిక్లో గద్దించాడండి. ఎవరిని గద్దించారు? పౌలు గారు పేతురు గారిని గద్దించారు. నేను మాట్లాడుతానండి, పేతురు గారి ప్లేస్లో మనం ఉంటే, పౌలు గారు మనల్ని గద్దిస్తుంటే మనం ఊరుకుంటామా? మీరు చెప్పండి. ఆ స్థాయిలో ఉంటే ఊరుకుంటారండి? మీరు ఊరుకుంటారండి? మీరు లోకంలో ఉన్న సంఘ కాపర్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏదైనా అనండి, పాస్టర్ గారు మీరు ఎలా చేస్తున్నారంటే అనండి, హే నువ్వెవడో నాకు చెప్పనాకి అంటాడా? నేను ఎవరిని? కాపర్ని. ఎక్కువగా మాట్లాడితే మీ ఆత్మీయ తండ్రిని. నేను చెప్పింది నువ్వు వినంతే, నువ్వు చెప్పింది నేను
అని అంటాడు. నిజానికి ఇలాగే మాట్లాడాలి. ఎవరు? పేతురు గారు. కానీ పేతురు గారిని నేను నిజంగానండి నేను చాలా నేర్చుకున్నానండి. ఎంత నేర్చుకున్నాను అంటే, సేవకుడైనా విశ్వాస అయినా వాక్యానికి భిన్నంగా ఎవరైనా ప్రవర్తిస్తున్నప్పుడు వాక్యం తెలిసిన ఒక వ్యక్తి వాక్యాన్ని చూపించి, ఇదిగో ఇలా ఉంది కదా, నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అనగానే అతను వాక్యాన్ని బట్టి గద్దిస్తున్న వ్యక్తిని కాక అతను చూపిస్తున్న వాక్యాన్ని బట్టి తన్ను తాను సరిచేసుకోవాలి. అంటే సంఘం అనగానే ఒక కుటుంబం కనుక ఈ బంధంలో ఈ హెచ్చరికలు ఉంటాయి. హెచ్చరికల్ని తీసుకోవాలి అన్నది మనకు ఎవరు నేర్పించారు అంటే పేతురు గారు నేర్పించారండి. గలతీయులకు రాసిన పత్రిక చూడండి ఎంత బాగుంటుంది ఇది. 2వ అధ్యాయం చూడండి 11వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. అయితే కేఫా అంతియోక్యకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిను కనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని. పౌలు గారు రాస్తున్నారు ఇది. నేను కేఫా పేతురుని ముఖాముఖిగా ఎదిరించి తిని. ఎలయనగా యాకోబు నద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనం చేయుచుండెను కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనక తీసి వేరైపోయాను. చూసారా, అప్పటి వరకు అన్యజనులతో భోజనం చేస్తున్నాడట. ఈలోపు యూదులు వచ్చారట, సున్నతి చేయించుకున్న వాళ్ళు వచ్చి అంటున్నారట, నువ్వు సున్నతి చేయించుకున్న వాళ్ళతో ఎందుకు కలిసావు, వాళ్ళ పక్కన కూర్చొని ఎందుకు భోజనం చేస్తున్నావని అంటారు అని వాళ్ళకి భయపడి వెనక తీశాడంటే అన్యజనుల దగ్గర నుంచి పక్కకు జరిగిపోయాడటండి. అప్పుడు పౌలు గారు అంటే నిజంగా ఊరుకోలేదండి. ముఖాముఖిగా ఎదిరించి తిని ఏమంటున్నాడు చూడండి. ఎదిరించి తిని 13 తక్కిన యూదులతో అతను కలిసి మాయావేషం వేసుకున్నారు కనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయిను. 14 వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొని పోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తించవలనని ఎందుకు బలవంతం చేయుచున్నావు? ఎందుకు మీరు వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు పెడుతున్నారు? కేఫా, పేతురు, ఏం నువ్వు చేస్తున్న పని అన్నాడట. మీకు అర్థమైందండి ఇప్పుడు? అసలు ఈ సందర్భం నేను డైజెస్ట్ చేసుకోవడానికి నాకు చాలా రోజులు పట్టిందండి. ఎందుకంటే అక్కడ ఉన్న వ్యక్తి అండి ఒక్క దెబ్బకి ఒక్క ప్రసంగం చేస్తే 3000 మందిని మార్చాడు. ఎవరు? పేతురు గారండి. సామాన్యమైన వ్యక్తి పేతురు అంటే ఒక ప్రసంగం చేస్తే 3000 మందిని మార్చి సంఘం కట్టిన సేవకుడు అక్కడ అలా నిలబడితే అతను ఏదో సువార్త క్రమం అంటే దేవుడు ఏర్పరిచిన క్రమం. ముందు యూదులు అన్యజనులు వేరువేరుగా ఉండేవారు. క్రమం ఏంటంటే తర్వాత యేసుప్రభు వచ్చిన తర్వాత ఆ మధ్యలో ఉన్న ధర్మశాస్త్రాన్ని కొట్టేసి ఇరువురిని ఏం చేశాడు, ఉభయులను ఏం చేశాడు, యాకం చేసేసాడు. యాకం చేసిన తర్వాత మళ్ళీ మీరు వేరు చేస్తున్నారండి, ఇది సువార్త ప్రకారం అంటే వాక్య ప్రకారం ఇది తప్పు కదా అన్నాడు. ఇప్పుడు ఆయనేమో చిన్నవాడు కాదు, 3000 మందిని సంఘంలో నిలబెట్టినవాడు, సంఘాన్ని కట్టినవాడు, సంఘాన్ని నడిపిస్తున్నవాడు. అతడిని హెచ్చరిస్తేనండి నిజంగా నేను ఇక్కడ గమనించిన విషయం అండి, మారు మాట మాట్లాడలేదండి పేతురు గారు. గొడవలేదండి. ఎందుకు గొడవలేదంటే వాళ్ళ మధ్యలో ఏ బంధం ఉంది? సమాధానమను బంధం వీళ్ళ మధ్యలో ఉంది అని మీరు ఎలా చెప్తారు అంటే, ఏమని ఇప్పుడు పేతురు గారిని పౌలు గారు హెచ్చరించారండి. ఇప్పుడు ఇదే పేతురు గారు పత్రికలు రాశాడు. 1 పేతురు 2 పేతురు పత్రికలు రాశాడా? పత్రికలు రాస్తూ పౌలు గారి గురించి ఏమని రాశాడు చూడండి. ఇప్పుడు తిట్టిన ఆయన గురించి ఆయన ఏమని రాస్తున్నాడు చూడండి. బాగా గద్దించిన ఆయన కోసం ఈయన పత్రిక రాస్తూ 2వ పత్రిక 3వ అధ్యాయానికి రండి, 14వ వచనానికి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టుకున్న వారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులను నిందారహితులుగాను కనపడునట్లు జాగ్రత్త పడుడి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా, పౌలు నాకేమవుతాడు అంటున్నాడు, నా ప్రియ సహోదరుడు, నా తమ్ముడు నా వెనకాల వచ్చాడు అన్నాడు. ఏమన్నా తిడతన్న ఆయన గురించి తమ్ముడు అని పొగుడుతూ పత్రిక రాస్తున్నాడా?
ఎంత బాగా రాస్తున్నాడు చూసారా? నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరుడు, ఎంత బాగుందండి ఆ మాట. నా ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారుడు తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తన స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ఏం చెప్పాడు తెలుసండి? గద్దించిన ఆయన కోసం పత్రిక రాస్తే ఏమని చెప్తున్నాడంటే, అతడు నా ప్రియ సహోదరుడు, నా తమ్ముడు, నాకంటే జ్ఞానం కలిగిన వాడు, నాకంటే బాగా పత్రికలు రాస్తున్నాడు, నాకంటే బాగా సేవ చేస్తున్నాడు. అతను రాసిన పత్రికల్లో ఉన్న సారం అర్థం చేసుకోవడం చాలా కష్టం. అంటే మంచి జ్ఞానం కలిగిన వాడు అని పొగుడుతూ పత్రిక రాస్తున్నాడండి. ఇప్పుడు మీకు ఏమర్థమైంది చెప్పండి? ఒక కుటుంబంలో ఉన్న ఒక సహోదరులుగా మనం చేర్చబడిన తర్వాత ఒకరు మనల్ని గద్దిస్తే, దైవ సంబంధమైన గద్దింపు మన దగ్గరికి వస్తే, దాన్ని సేవకుడైనా విశ్వాసైనా ఒక బంధంతో కలిసిపోవాలట. ఏ బంధం అది? సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి. ఈ బంధం పటిష్టంగా ఉండడానికి, అంటే ఆత్మబంధం పటిష్టంగా ఉండడానికి ఏమన్నా ఆత్మీయుల మధ్య సంఘంలో దేవుడు ఏర్పాటు చేసిన ఒక కొత్త బంధమే సమాధానమను బంధం. మనం గద్దిస్తామా? మనం ఒకళ్ళు గద్దించామా? గద్దించిన తర్వాత అతను ఏమైనా బాధపడుతున్నాడా? ప్రేమగా దగ్గరికి వెళ్ళాలి కదండి, ప్రేమించాలి కదండి. అదే కదండి క్రైస్తవ్యానికి దేవుడు నేర్పింది. నాకు అధికారం ఉంది కనుక నేను ఎప్పుడు తిడతా కూర్చుంటానంటే అది ఏం బాగుంటుందండి? ఏం బాగుంటుంది? మియాపూర్ చర్చిలో సంఘటన జరిగిందండి. ఒకనొక సందర్భంలో నాకు చాలా కోపం వచ్చింది ఒకళ్ళ మీద. గట్టిగా గద్దించాను. గద్దించడం అంటే అలాగే ఇలా కాదు, మళ్ళీ గట్టిగా గద్దించానండి. గద్దించేసరికి పాపం ఆదివారం వచ్చి అలాగా చర్చిలో ఉన్నారు. ఆదివారం వచ్చారు, కూర్చుంది. నేను వాక్యం చెప్తున్నప్పుడు అండి, పాపం ప్రతిరోజు ఆనందంగా వాక్యం వినే అతను వాక్యం వినలేకపోతున్నాడు. అసలు కనీసం నా వంక ఇలా చూడలేకపోతున్నాడు. ఏదో నేను తప్పు చేశానన్న భావంతో అలా తలదించేసుకుని అలాగా వాక్యం వినలేక కుమిలిపోతూ బాధపడుతూ అలా ఉండిపోయాడండి. నాకు అలవాటు ఏంటంటే, ప్రసంగం అయిపోయిన తర్వాత కిందకి వెళ్ళిపోతాను, అందరితో మాట్లాడుకుంటాను. సంఘంలో ఉన్న వాళ్ళు అందరితో పలకరించుకుంటూ ఉంటాను అక్కడ. నేను అలాగ కిందకి వెళ్ళేసరికంటే అలాగ కళ్ళంప చూస్తూ ఇంక ఒకటే ఏడుస్తున్నాడు. నేను నిజంగా చెప్తున్నాను, తట్టుకోలేకపోయినండి. అది తట్టుకోలేక నేనే దగ్గరికి వెళ్ళిపోయి ఇలా పట్టుకుని, సారీ తమ్ముడు, నువ్వు తప్పు చేసావు, నాకు కోపం వచ్చింది, సంఘం పాడైపోతుంది కదా ఇలా చేస్తే, ఆ ఆవేశంతో సంఘం పాడైపోతుందన్న బాధతో నిన్ను తిట్టాను, గద్దించాను తప్ప నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు అనేసరికి అతను నిజంగానండి ఆ మాటలకి హత్తుకుపోయి నన్ను ఇప్పటికీ స్టిల్ చాలా ప్రేమగా ఉంటాడు, చాలా ఆప్యాయతతో ఉంటాడు. నేను మీకు ఎందుకు చెప్పానంటే, అతను చేసిన తప్పుకే నేను గద్దించాను. తప్పు చేసి గద్దిస్తున్నప్పుడు ఏడుస్తున్నప్పుడు ఏమనుకోవాలా? ఆ తప్పు చేశాడు ఏడుతున్నాడు అనుకోవాలి. నాకేం సంబంధం అతని దగ్గరికి వెళ్ళడానికి? నాకేం సంబంధం? నేను వెళ్ళి క్షమాపణ సారీ చెప్పడానికి? నేనే వెళ్ళి చెప్పాను, తమ్ముడు నేను బాధ పెడితే సారీ తమ్ముడు. ఇది ఏంటనుకుంటున్నారు అండి? ఇది ఏంటంటే బైబిల్ చెప్పిన థియరీ ఇది. ఒకరి మధ్యలో ఒకరికి ఏముండాలట? సమాధానమను బంధం. అంటే క్రైస్తవ్యం, సంఘము అనగానే తప్పు చేస్తే ఒకరినొకరు గద్దించుకోవాలి. గద్దించారు కదా అని పగ ద్వేషము మనలో పెట్టుకోకుండా ఒకరి మధ్యలో ఒకరికి ఏ బంధం ఉండాలట? సమాధానమను బంధం. ఇప్పుడు మీకు అర్థమైందా? కుటుంబంలో పేగు బంధాన్ని బట్టి కలిస్తే, కుటుంబంలో రక్త బంధాన్ని బట్టి కలిస్తే, లేదా పెళ్లిలో పెళ్లి బంధాన్ని బట్టి కలిస్తే, సంఘంలో సమాధానమను బంధంతో అందరూ ఏమైపోవాలి? కలిసిపోవాలి. మీకు అర్థమవుతుందా? సంఘం అంటే వస్తాను వెళతాను, నన్ను ఎవరంటే పడను, నేను ఎవరి మాట పడను, ఇవన్నీ నడవండి సంఘంలో. అంటే నీకు ఏమి అర్థం అవ్వలేదని అర్థం. సంఘము అంటే ప్రేమ అందిస్తుంది, సంఘము అంటే హెచ్చరికలు అందిస్తుంది, సంఘము అంటే గద్దింపులు అందిస్తుంది. గద్దిస్తారు తప్పు చేస్తే. అది ఎవరైనా, నేనైనా మీరైనా ఎవరైనా ఒక తప్పు చేస్తున్నప్పుడు ఒక సహోదరుడు మరొక సహోదరుని ఏం చేయాలి? హెచ్చరించుకోండి. కొలసిపత్రి చూడండి, రాశాడండి ఇవన్నీ. బైబిల్లో ఎంత బాగా రాశాడంటే, బైబిల్ చదువుకోక, సంఘం అర్థం కాక, వాక్యం అర్థం కాక జీవితాలను పాడు చేసుకున్నారు. సంఘాల మధ్యలో పటిష్టమైన ప్రేమానురాగాలు లేకుండా చేసుకున్నారు. కానీ బైబిల్లో దేవుడు చక్కగా అన్నీ రాశాడు.
ఏమంటే కొలసీలకు రాసిన పత్రికన ఒకసారి చూస్తాను. కొలసి పత్రిక 3వ అధ్యాయానికి రండి. 13. కొలసి పత్రిక 3వ అధ్యాయం 13. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరిని ఒకడు సహించుచు ఒకరిని ఒకడు క్షమించుడి. ఇప్పుడు పేతురు గారు చేసింది ఏంటి చెప్పండి? పేతురు గారు చేసింది ఏంటి? ఈ వచనమేనా? ఏం చేశారు ఆయన? మీరు ఎవడైనాను తనకు హాని చేశానని ఒకడు అనుకుని ఎడల. ఇప్పుడు నిజంగానంటే అది పబ్లిక్లో పౌలు గారు అలా తిట్టడం కొంచెం ఆయన్ని గాయపరచడమే కదా. ఎవరిని? పేతురు గారిని. నన్ను గాయపరిచాడు కదా పౌలు, నాకు చెడ్డోడు, నాకు ఏమన్నా నాకు వ్యతిరేకి, సేవకుని పట్టుకుని ఇంత మాట అన్నాడా? అండవు. ఎందుకంటే ఇది ఈ వచ్చిన చూడండి ఎలాగుందో. ఎవడైనాను తనకు హాని చేసినను ఒకడు అనుకుని ఎడల ఒకరిని ఒకడు ఏం చేయాలట? క్షమించుచు సహించుచు. ఒకరిని ఒకడు సహించుచు ఒకరిని ఒకడు ఏం చేసుకోవాలి? క్షమించేసుకోండి. సంఘం అంటే క్షమించుకోవటం అండి. మన ఇంట్లో మన అమ్మ ఏమన్నా మా అమ్మ నన్ను తిట్టలేదు అన్నవాళ్ళు చేయొద్దండి. మా అమ్మ అసలు నన్ను ఎప్పుడు తిట్టలేదు అన్నవాళ్ళు చేయొద్దండి. మా నాన్న నన్ను ఎప్పుడు తిట్టలేదు అన్నవాళ్ళు చేయొద్దండి. ఒకరైనా ఉంటారా? తిట్టారు. ఇప్పుడు ఆ తిట్లన్నీ నేను లోపల పెట్టుకుని పగతో ఉన్నాను. ఎప్పుడు అమ్మ నాన్న మీద నేను ఆ రివెంజ్ తీర్చుకుందామని ఎదురు చూస్తాను అన్నవాళ్ళు ఉంటారంటే పిల్లలు ఎవరైనా? అమ్మ తిడితే ఆ అమ్మ ప్రేమిస్తుంది, తప్పు చేస్తే తిడుతుంది, ఓకే ఇట్స్ ఓకే అనుకుంటారా? పగెట్టుకుంటారా? పెట్టుకోం కదండి. మరి సంఘంలో ఉన్న ఒక సహోదరుని నిన్ను హెచ్చరిస్తే, నిన్ను సరిచేయడానికి ప్రయత్నిస్తే నువ్వు లోపల పగ పెట్టుకుంటున్నావు అంటే బైబిల్ నీకు సున్నా కూడా అర్థం అవ్వలేదు అనమాట. పగ కాదండి. వాక్యానుసారంగా సంఘం మేలుకోరో లేదా నీ ఆత్మీయ జీవితానికి డ్యామేజ్ జరుగుతుంటేనో చూస్తూ ఉండలేక, ఏంటి తమ్ముడు నువ్వు ఇలాగైపోతున్నావు, ఏంటి చెల్లి నువ్వు ఇలాగైపోతున్నావు, ఏంటి అన్న నువ్వు ఇలాగైపోతున్నావు, ఏంటి నాన్న నువ్వు ఇలాగైపోతున్నావు అని సంఘము నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు నీ మేలు కోరి, నీ బాగు కోరి, నేను ఉన్నతంగా చూడాలనుకుని దీనిని ఎలా తీసుకోవాలి అంటే దేవుడే నన్ను బాగు చేయడానికి సంఘము ద్వారా ప్రయత్నిస్తున్నాడు, సహోదరుడు ద్వారా ప్రయత్నిస్తున్నాడు, ఒక ప్రసంగం ద్వారా ప్రయత్నిస్తున్నాడు, లేదా బైబిల్ చదువుకున్నప్పుడు నాతోనే దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇలా తీసుకునే వాళ్ళండి చాలా నచ్చుతారు దేవుడికి. చాలా ఏమండి దేవుడి దృష్టిలో పడిపోతారు. వాళ్ళ జీవితాన్ని దేవుడు మళ్ళీ బాగు చేయడానికి వాళ్ళ వెనకాల వస్తాడు. చెప్పాను కదా, ఒక పాట చెప్పినట్టుగా గుర్తు నాకు. పరిశుద్ధుడు అనగానే వాడు పశ్చాత్తాపడిపోయే మనసు కలిగి ఉంటే వెంటనే వాడి మీద నేను ఏం చేస్తాను అన్నాడు? నా దృష్టి ఉంచుతాను, నా హృదయాన్ని వాడి మీద కేంద్రీకరిస్తాను అన్నాడు. ఓ వారం చెప్పాను నేను మీకు. అది పరిశుద్ధులు అనగానండి నిజంగా చెప్తున్నాను కదా, బాప్తీసం తీసుకుని గుడికొచ్చిన పరిశుద్ధులు ఎలా ఉండాలో కూడా తెలియలేదండి. ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు, ఎలా పాటించాలి, ఎలా ఉండాలి, సంఘంలో వ్యక్తులతో ఎలా ఉండాలి, విశ్వాసీ సేవకులతో ఎలా ఉండాలి, సేవకుడు విశ్వాసాన్ని ఎలా చూడాలి, ఇవన్నీ చక్కగా బైబిల్లో నియమావళి, వాక్యంలో లేఖనంలో అన్నీ రాయించి పెట్టాడు. కానీ ఆలోచించే వాళ్ళు ఎవరు? ఒకరినొకడు మీరు క్షమించుకోండి అన్నాడా? క్షమాపణ ఒకటే కాదు, వాళ్ళ మధ్యలో ఉండాల్సింది. కింద చదువుతారు ఇంకా, ఒకరినొకడు క్షమించుకోండి, ప్రభు మిమ్మల్ని క్షమించలాగా మీరును ఒకరినొకడు క్షమించుకోనండి, వీటిపైన పరిపూర్ణతను బంధమైన ప్రేమను ధరించుకోనండి. ఇక్కడ బంధం చెప్పాడు చూడండి, పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. పరిపూర్ణత కంప్లీట్గా నీలో అన్ని స్వభావాలు ఉండాలి. కోపం వచ్చినప్పుడు హెచ్చరించు, తప్పు చేసినప్పుడు ఆ హెచ్చరిక నువ్వు తీసుకో. బాగా వినాలి నేను చెప్పేది. నేను హెచ్చరిస్తానండి, నేను తప్పు చేశానని ఎవరైనా నాతో చెప్తే ఆ హెచ్చరిక నేను కూడా ఏం చేయాలి? తీసుకోవాలి. హెచ్చరించాలి, హెచ్చరికను తీసుకోవాలి, క్షమించాలి. నేను ఎవరినైనా పాపం చేస్తే, నేను ఎవరినైనా బాధిస్తే నన్ను క్షమించండి అని నేను అడగాలి. మీకు అర్థమవుతున్నాయా? సంఘం అనగానే ఇవన్నీ ఉండాలి. హెచ్చరించాలి, హెచ్చరింపబడాలి, క్షమించాలి, క్షమించమని అడగాలి, అన్నీ ఉండాలి ఒకరి మధ్యలో ఒకరికి. అదేనండి బంధం అంటే. మీకు ఇదేం అర్థం అవుతుంది కానీ ఒక్క మాటలో నా ప్రసంగం అంతా చెప్తాను. బంధం వేరు, పరిచయం వేరండి. ఓకేనా? బంధం వేరు, పరిచయం వేరు. కుటుంబంలో మనకి బంధం ఉంటుంది, ఆఫీస్లో ఉన్న వాళ్ళతో మనకి బంధమా జస్ట్ పరిచయమా? చెప్పండి. ఇప్పుడు ఆఫీస్లో ఉన్న నీ కొలీగ్ నిన్ను ఏమనంటే నువ్వు పడతావా? ఎందుకు పడవు? నీకు వాడికి మధ్యలో ఏమి లేదు.
బంధం లేదు. ఇంట్లో అన్న అంటే పడతాను, అన్నకి నీకేముంది? బంధం ఉంది. ఇప్పుడు చెప్పండి, సంఘంలో మీరు బంధాలు ఏర్పాటు చేసుకున్నారా? సంఘంలో క్యాజువాలిటీ పరిచయాలు ఉన్నాయి మీకు? ఇప్పుడు అర్థమవుతుంది వాక్యం ఎక్కడో ఉందో మేము ఎక్కడో ఉండిపోయామని. సంఘంలో వ్యక్తులుగా మనకు హాయ్ బాయ్ పరిచయాలు అండి. ఇవి పరిచయాలు బంధంగా ఏర్పడతాయా? బంధం అంటే ప్రభులో ఒకరు ఆదరించుకోవటం, ఒక వ్యక్తి ప్రభువులో ఇంకా ఉన్నతంగా ఎదగాలి అని ఆ వ్యక్తిని ప్రోత్సహిస్తున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఏం ఏర్పడుతుంది తెలుసండి? బంధం ఏర్పడుతుందండి. అన్న బాగున్నాడండి, గవర్నమెంట్ ఉద్యోగం అండి, బాగా వెల్ సెటిల్డ్ అండి. తమ్ముడేమో రిక్షా తొక్కుంటున్నాడండి, వదిలేస్తాడు అలాగా? చెప్పండి, అన్న తమ్ముడిని వదిలేస్తాడా రిక్షా తొక్కుకుంటుంటే? జాలి పడతాడు కదండి. నేనేంటి అన్నను ఈ స్థితిలో ఉన్నాను, నా తమ్ముడేటి అలా రిక్షా తొక్కుంటున్నాడు, ఒరే వద్దురా, నేను ఏదో కారు కొంటాను రా, కారు నడుపుకోరా, కారు నేనే కొంటాను రా. కొండ నేను ఒక ఇంటర్వ్యూ చూశానండి. అతని పేరు చిరంజీవి తర్వాత మధ్యలో ఉంటాడు ఒక అతను, జబర్దస్త్లో వస్తాడు, నాగబాబు. తెలుసుగా మీకు? నాగబాబు తెలుసా? ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఒక టైంలో. ఏం ఇంటర్వ్యూ ఇచ్చాడంటే, అతను ఆల్మోస్ట్ సూసైడ్ వరకు వెళ్ళిపోయాడట, ఆత్మహత్య చేసుకునే స్థితికి వెళ్ళిపోయాడట, చచ్చిపోదామని డిసైడ్ అయిపోయాడు. ఎందుకు డిసైడ్ అయిపోయాడంటే అప్పుల పాలు అయిపోయాడట. ఇంతకీ అప్పుల పాలు ఎలాగైపోయాడంటే, వాళ్ళ అన్న కొడుకుతో సినిమా తీసి అప్పుల పాలు అయిపోయాడు. ఏదో సినిమా చెప్పాడండి పేరు, ఆరెంజ్ అని ఒక సినిమా తీసాడట. సినిమా తీసి తను అప్పుల పాలు అయిపోయాడండి. ఆల్మోస్ట్ ఇక ఆస్తులన్నీ అమ్మేసుకున్నాడు, రోడ్డు మీద పడిపోయాడు. ఇంకా అప్పులు కట్టాల్సినవి ఉన్నాయి. అప్పులు కట్టలేకండి ఇంకేం చేయాలో తెలియని పరిస్థితుల్లో చచ్చిపోదామని డిసైడ్ అయిపోయాడట. చచ్చిపోదామని డిసైడ్ అయిపోయినప్పుడు ఎందుకైనా మంచిది అన్నలతో ఒక విషయం చెప్దామని అన్నయ్యతోనూ తమ్ముడు అంటే ఎవరు? చిరంజీవి, పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరితో చెప్పాడట, నా పరిస్థితి ఎలా ఉందంటే. అప్పుడు వాళ్ళు వచ్చి భుజం తట్టి, ఎందుకు చచ్చిపోతాం, మేము లేవు అని చెప్పి మొత్తం ఇతను ఏదో ప్రాఫిట్ ఉంటే వాళ్ళ తమ్ముడు ప్రాఫిట్ అమ్మేసి, ఒక స్థలం ఏదో అమ్మేసి ఇతను అప్పులన్నీ తీర్చేసాడట. వాళ్ళ అన్నయ్య కొన్ని అప్పులు తీర్చాడట. అతను ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నాడంటే, మా అన్నయ్య మా తమ్ముడు లేకపోతే నేను చచ్చిపోయేవాడిని, నో మోర్, ఇప్పుడు నేను అసలు కనపడేవాడిని కాదు భూమి మీద, వాళ్ళు నన్ను కాపాడారు, వాళ్ళు నాకు సాయం చేశారు అన్నాడు. అంటే వాళ్ళే వచ్చి ఎందుకు సాయం చేశారు చెప్పండి? వాళ్ళిద్దరి మధ్యలో ఏముంది? వాళ్ళ ముగ్గురు మధ్యలో ఏముంది? బంధం ఉంది. ఇప్పుడు ఏ అన్న కూడా తమ్ముడు చితికిపోవాలని కోరుకోడు. ఇప్పుడు సంఘంలో నుండి నిజంగా చెప్తున్నాను, సంఘంలో మన ఒక ఆత్మబంధాన్ని పటిష్టంగా మనం ఏర్పాటు చేసుకుంటారండి. మన కళ్ళ ముందు ఉన్న వాళ్ళు దేవుళ్ళు ఎదగాలని కోరుకుంటామండి. మన కళ్ళ ముందు ఉన్న వాళ్ళు దేవుళ్ళు ఎదగాలని కోరుకుంటాం. నిజంగా నాకు బైబిల్ అర్థమైన తర్వాత ముఖ్యంగానండి, మనకి వాక్యం నేర్పించిన జయశాలి గారి మనసు అర్థమైంది నాకు. ఆయనకి నేను ఎవరినో తెలియదు, నాకు వాక్యం నేర్పించాడు, నన్ను సేవకుడిగా నిలబెట్టాడు, సంఘాన్ని ఇచ్చాడు. అది ఆయన అందరి ఎడలో అలాగే చూపిస్తాడు ఆ ప్రేమ, తన పర భేదాలు లేకుండా. ఇప్పుడు అది ఆయనలో కలిగింది. ఎందుకు కలిగింది అంటే వాక్యాన్ని బట్టి కలిగింది. ఆత్మ సంబంధంగా నా కుమారుడు, నా కొడుకు అంటాడు అందరినీ, నా పిల్లడు అంటాడు. అది ఎలా కలిగిన బంధం అంటే ఆయనకి పుట్టిన వాళ్ళం కాదు మేము, ఆత్మను బట్టి కలిగిన బంధం. ఇది మీకు అర్థమైతే ఇప్పుడు ఆయన దగ్గర పెరిగి, ఆయన దగ్గర వాక్యం నేర్చుకుని, ఆయన ప్రేమ అంత అలా చూపించినప్పుడు నేను కూడా అలాగే ఉండాలి కదా అనిపించింది నాకు. మనం కూడా అలాగే ఉండాలి కదా. అందుకే మా సంఘంలో, మియాపూర్ సంఘంలో ఎవరు ఎంబడేజ్ చేసినా వాళ్ళని వెంటనే లెక్చరర్గా వేసి, నేను పాఠాలు చెప్పాల్సిన ప్లేసుల్లో వాళ్ళని వేసి వాళ్ళతో పాఠాలు చెప్పిస్తాను. వాళ్ళ ముందు ప్రసంగాలు, ఇప్పుడు నేను మియాపూర్ వెళ్ళేసరికి నా ముందు ఒక లెక్చరర్ అక్కడ ప్రసంగం చేస్తూ ఉంటాడు, నా ముందు మాట్లాడండి అని వేదికలు ఇచ్చాను వాళ్ళకి. కారణం ఏంటంటే మనం బాగుండటం కాదు, నిజంగా ఈ బంధం అందరి ఎడల ఆత్మబంధం పటిష్టమైన బంధం అయితే, నేను బాగున్నాను కదా దేవుడిలో, నాలాగే ఇంకొకడు బాగుండాలి, నాలాగే ఇంకొకడు దేవుడి కోసం వాడబడాలి, నాలాగే సంఘం మధ్యలో చక్కగా దేవుడి కోసం వాడబడడానికి అవకాశం ఇవ్వాలి. ఇదండి పటిష్టంగా బైబిల్ అర్థమైన వాడికి మనసులో వచ్చేదండి. సంఘము అంటే అందరూ బాగుండాలి, సంఘం అంటే నా పక్కోడు దేవుడిలో ఇంకా బాగుండాలి. అదండి ఆ భావాలు నీలో ఉంటేనే నీకు బైబిల్ అర్థమైనట్టు. సేవకు ఫిట్ నువ్వు, లేదా సంఘంలో ఉండడానికి ఫిట్ నువ్వు, ఆత్మబంధంలో ఫిట్ అయ్యావని అర్థం. అంటే సంఘంలో చేరిపోయావని అర్థం, సంఘంలో సహోదరుడితో నీ మనసు కలిసిపోయిందని అర్థం.
కానీ విచిత్రం ఏంటంటే దేవుడేమో ఎలా ఉండాలని కోరుకున్నాడు. కానీ ఈరోజు మనుషులు ఎలా ఉంటారంటే సంఘంలో ఒకరినొకడు భక్షించుకోవటం, ఒకరినొకడు నాశనం చేసుకోవటం, ఒకరినొకడు తొక్కేసుకోవటం, ఒకరినొకడు పాడు చేసుకోవటం, ఒకడు ఎదుగుతుంటే వాడిని ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక వెనకలాగాలని ప్రయత్నాలు చేసుకోవటం, ఇవేవి కూడానండి బైబిల్కి సరిపోవు. నేను ఒకటే చెప్తున్నానండి, మనం భూమి మీద ఇవన్నీ ఎందుకు చేస్తామంటే లోపలేవో లోక సంబంధమైన నేను కనపడాలను, నేను ప్రజల ముందు గొప్ప వాళ్ళను, నా ఫోటోలు కనపడాలను ఇవన్నీ చేస్తాం కానండి. విషయం ఏంటంటే ప్రజలు చప్పట్లు కొట్టినంత మాత్రాన మనకి పరలోకం రాదండి. వస్తుందా? అంతిమంగా దేవుడు మనల్ని ఎక్కడ చేర్చుకోవాలి? పరలోకం చేర్చుకోవాలి. మనల్ని మెచ్చుకోవాల్సింది మనకు మెప్పి ఎవరి వల్ల రావాలి? యేసుక్రీస్తుల వారు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు బలా అని మనల్ని మెచ్చుకుని నిత్యజీవాన్ని మనకు సిద్ధం చేయాలి. సో మన మెప్పు ప్రభు ఇవ్వాలని కోరుకోవాలి, ప్రభుకే లోబడాలి, ప్రభునే చూడాలి. అలా మనం ఉంటున్నప్పుడు అండి ఎవరికి హాని చేయమండి, ఎవరికి కీడు చేయమండి, ఎవరిని దూషించం, ఎవరిని ద్వేషించం, ఎవరిని తక్కువ చేయం. కనుక ఈ స్వభావాలన్నీ మనకి రావాలి అంటే ముఖ్యంగా మనందరి మధ్యలో, సంఘంగా మనందరి మధ్యలో ఉండాల్సిన బంధం అట. ఏ బంధం? సమాధానమను బంధం. ఆ బంధం ఉన్న చోట ప్రేమలు ఉంటాయి, సమాధానం ఉన్న చోట ఆప్యాయతలు ఉంటాయి, సమాధానం ఉన్న చోట పగ ఉండదు, సమాధాన పడిపోయిన దగ్గర గొడవలు ఉండవు. ఇది ఎప్పుడైతే ఈ బంధం అనేది డెవలప్ అవడం లేదో సంఘంలో, లేదా సహోదరుల మధ్యలో, లేదా విశ్వాసి సేవకుడి మధ్యలో ఈ సమాధానం అనే బంధం ఎప్పుడైతే డెవలప్ అవడం లేదో సంఘం దెబ్బతింటుంది. వ్యక్తిగతంగా నువ్వెవరితోనే నీకు సమాధానం లేదు అంటే నీ ఆత్మీయ జీవితం దెబ్బతింటుంది. కనుక ఎవరు పరిశుద్ధులు అంటే సమాధానం అనే బంధాన్ని పటిష్టంగా ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళను మాత్రమే దేవుడు ఏమంటాడు అంటే పరిశుద్ధులు. అది పేతురు గారిలో మనకు కనబడింది, పౌలు గారిలో మనకు కనబడింది. ఏమంటే నిజంగా పేతురు గారికి జరిగిన అవమానాలండి ఏ సేవకుడికి జరగలేదండి. ఒకానొక సందర్భంలో పాపం ఈయన యేసుక్రీస్తుల వారు శిలువ యాగానికి వెళ్తున్నాడు అన్నప్పుడు పేతురు గారే కాస్త ముందుకొచ్చేసి ప్రభువా ఇది నీకు దూరమగును గాక అన్నాడు. అన్నాడా? ఇది తెలుసు కదా సందర్భం మీకు. ప్రభువా ఇది నీకు దూరమగును గాక అనగానే సడన్గా యేసుప్రభు వెనక్కి తిరిగండి పేతురును అందరి మధ్యలో, ప్రజలందరి మధ్యలో పేతురు అలా నిలబడితే పేతురు అనలేదు. ఏమన్నాడు చెప్పండి? సాతానా అన్నాడు. మీకు అది చదువుకుంటే ఏం అర్థం అవుతుందండి. ఇప్పుడు మీలో ఎవరో ఒకరిని ఇక్కడ నిలబెట్టి మన సంఘంలో వీడే సాతాను అన్నాడు అనుకోండి, నేను మళ్ళీ గుడికొస్తారండి మీరు? పోనీ ఆ మాటను డైజెస్ట్ చేసుకోగలరా? తీసుకోగలరా? తీసుకుంటామండి మనమైతే. తీసుకుంటామా? పేతురు గారు తీసుకున్నాడా లేదా? నేను నా కుటుంబాన్ని వదిలిపెట్టి నీ వెనకాల వస్తే ఆ రోజు వల పడేయమన్నావు కదా, నువ్వు వల అక్కడ పడేసి నీ వెనకాల తిరుగుతుంటే అందరి మధ్యలో నన్ను సైతాన్ అంటావా? నీకు నాకు కచ్చి నేను రావట్లేదు నీ వెనకాల పో నువ్వు అన్నాడా? పేతురు అంటాడండి అలాగా? పేతురు కాదండి, అసలు వాక్యం తెలిసినోడు ఎవడో అండండి. వాక్యం తెలిసినోడు ఎవడు కూడా గద్దింపును తిరస్కరించడు. వాక్యం తెలిసినోడు ఎవడు కూడా, మళ్ళీ చెప్తున్నాడు, విశ్వాస కాపరి ఎవడైనా XYZ ఎవడైనా దైవ సంబంధమైన గద్దింపును వాడు తీసుకోలేకపోతున్నాడు అంటే లోపల వాక్యం లేదు, దెయ్యం. అది దెయ్యం. మళ్ళా చెప్తున్నాను, మనలో దెయ్యం ఉంటేనే మన వాక్య సంబంధమైన గద్దింపుకి లోబడలేము. దేవుడు ఉన్నాడు అనుకోండి సరెండర్ అయిపోతారండి. ఎందుకంటే బైబిల్లో మనం చదువుకుంటాం, పైనుండి వచ్చిన జ్ఞానం మొదట మృదువైనది, సులభముగా లోబడునది. చదువుకుంటారు కదా యాకోబు 3:15. అంటే దేవుడి జ్ఞానం ఉన్నవాడు సులభంగా ఏమైపోతాడట? లోబడిపోతాడు. నిజంగా చెప్తున్నాను, వాక్యానికి కానీ సేవకుడికి కానీ సహోదరుడికి కానీ మనం లోబట్టడం లేదు అంటే మన లోపల ఏం లేదో తెలుసండి. పైనుండి వచ్చిన జ్ఞానం లేదు. పైనుండి వచ్చిన జ్ఞానం వాక్యం, కింద నుండి వచ్చిన జ్ఞానం ఉంటుంది. ఈ జ్ఞానం ఉన్నవాడు లోపడ్డావు. ఏది? లోక సంబంధమైన జ్ఞానం ఏం చెప్తుంది? మాసిపోయిన గడ్డంగా చేయబెట్టుకుని వాడు డైలాగ్ చెప్పండి, తగ్గిపోమన్నాడా? తగ్గేదే లేదన్నాడు. అది ఏ జ్ఞానం? తగ్గొద్దు అన్నది ఏ జ్ఞానం? లోక జ్ఞానం. దైవ జ్ఞానం అయితే సులభముగా, తిట్టింది అన్న కదా, తిట్టింది తమ్ముడు కదా, తిట్టింది సేవకుడు కదా, తిట్టింది ప్రసంగంలో కదా, నన్ను పర్సనల్గా కాదు కదా, వాక్యంతో కదా. సరే నాలో లోపం ఉంది, పేతురు గారిలో లోపం ఉంది కనుక అక్కడ సరెండర్ అయిపోయింది. ఆ రోజు పౌలు గారు మాట్లాడుతుంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు బైబిల్ పరిశుద్ధులు అనగానే, మళ్ళా చెప్తున్నాడు, పరిశుద్ధులు అనగానే గద్దింపును తీసుకుని సమాధానపడి ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ, దైవ సంబంధమైన మాటలే మాట్లాడుకుంటూ దేవుడిలో ఎదగడానికి ప్రయత్నించేవాడే పరిశుద్ధుడు. ఓకేనా? ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి,
మీ మాటలు మీ పిల్లలకి అర్థం చేయించడానికి ప్రయత్నిస్తున్నాను. కష్టం తండ్రి ఇవి. ఈ మాటలు అర్థం చేసుకోవడం కష్టం, ఈ మాటలు హృదయంలోకి తీసుకోవడం కష్టం. కానీ ఆలోచించి హృదయంలోకి తీసుకుంటే మాత్రం తండ్రి ఖచ్చితంగా పరలోకాన్ని చూస్తారు, ఖచ్చితంగా మీరున్న లోకానికి చేరతారు. ఈ లోక జ్ఞానంలో, ఈ లోక బంధాలలో, ఈ లోకపు మాయల్లో పడి తండ్రి సంఘములో ఉన్న సహోదరుని విలువ అర్థం చేసుకోలేకపోయారు. ఆత్మబంధానికి ఉన్న పటిష్టత, ఆత్మబంధానికి ఉన్న గొప్ప ఔన్నత్యం అర్థం చేసుకోలేకపోయారు తండ్రి. మీరు రాయించిన మాటలు చదివితే అర్థం కావు, ధ్యానించాలి. గత కొన్ని వారాలుగా ఎన్ని విషయాలు తండ్రి మేము బైబిల్లో నుండి నేర్చుకుంటున్నాం. ఎవరి పరిశుద్ధులు అని టైటిల్ వేసి 4-5 పార్ట్లుగా సంఘంలో చేర్చబడిన క్రైస్తవుడికి ఉండవలసిన గుణాలు, స్వభావాలు ఒక్కొక్కటిగా చాలా విషయాలు మేము నేర్చుకున్నాం. మరిన్ని విషయాలు మాకు నేర్పించమని, మరిన్ని విషయాల్లో మాకు సహాయం చేయమని, వచ్చేవారానికి తండ్రి మరొక మంచి సంగతి మాకు నేర్పించమని ప్రార్థిస్తూ క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.